పేరు? దొంగర నాగయ్య అండి. గ్రామం రామలింగాలగూడెం, మండలం తిరుపతి, డిస్ట్రిక్ట్ వచ్చేసి నల్గొండ. ఓకే. అప్సైడ్ వాడిరా అండి మీరు? అప్సైడ్ వాడినామండి. నారు అనేది కొంచెం తెగులు లేకుండా హెల్తీగా వస్తుంది, పొలానికి కూడా గ్రోతింగ్ వస్తుంది. కొంచెం అంటే నార్మడికి ఏ స్టేజ్లో వాడిరు? నార్మడికి ఒక 20 days తర్వాత వాడామండి. 20 days తర్వాత వాడితే నారు పీకేటప్పుడు కూడా మెత్తగా రావటం, వేరు వ్యవస్థ మంచిగా ఉండటం. అంటే ఇక్కడ చాలా మంది చెప్తారు నారు మెత్త రాకపోతే వాడినామని. అంటే నారు అట్లా మీరు ముందు రోజు వాడి వాడి పీకితే మంచి మెత్తగా వచ్చింది. అంత ముందేమో తెగేది. అంటే ఇది వాడని నారు తెగుకుంటాను, వేరు రాకుండా వచ్చింది. ఇది వాడిందేమో ఏరు వ్యవస్థ మంచిగా ఉండి వేరు మంచిగా అల్కగా రావటం అట్లా జరిగిందండి. అంటే నారు మెత్తగా వచ్చింది. నారు మెత్తగా వచ్చింది. అంటే మనకు లేబర్ మనకు నారు పీకే ముందు రోజు పీకేకు ఒక 2 రోజుల ముందు నారు పీకుతాం అన్నప్పుడు చల్లామండి. ఒక 2 kg యూరియా అట్లా. ఓన్లీ మందు ఒకటి చల్లలేము కాబట్టి యూరియాలో కలిపి చల్లాము. ఓకే. వాళ్ళకి చేను వస్తలేదని నారు తేగడం కానీ అంత ఏం జరగదు లేదండి. ఓకే. అంటే రైతులు నారుమడికి వాడుకుంటే మంచి ఫ్రీగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. తర్వాత ఎట్లా వాడిరు? తర్వాతకి ఒకసారి డ్రమ్స్ వేస్తే అంత కరెక్ట్ లేకపోతే ఒక యూరియాలో కలిపి ఒక 2 లీటర్లు జల్లినాక మళ్ళీ తర్వాతకి 4 లీటర్లు తెప్పించి స్ప్రే చేసామండి. అప్పటిదాకా కొంచెం ఎర్రగా అటు ఇటు అయ్యి ఉన్నది కొంచెం హెల్తీగా అయ్యి మనం ఇచ్చే పోషకాలన్నీ తీసుకొని కొంచెం గ్రోతింగ్ వచ్చేసింది. మంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ బాగుంది. స్ప్రేకి వాడిరా? స్ప్రేకి వాడామండి. ఎట్లా 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 ఉంది రిజల్ట్? స్ప్రేకి వాడినాక ఈ మన ఆకులు అనేవి మొత్తం మంచి హెల్తీగా మంచి పచ్చదనంగా కొంచెం బాగా వచ్చినాయండి. ఓకే. అంటే మనం వేసే మందు బాగా ఉపయోగకరంగా దానికి రిజల్ట్ కరెక్ట్ సూటబుల్ అయ్యింది. ఇది స్ప్రే చేయడం వల్ల మంచి ఏపుగా వచ్చి మంచి హెల్తీగా ఇప్పుడు మనం ఈ ఆకు అనేది కరెక్ట్ ఉన్నప్పుడు కిరణజన సమయ జరిగి కరెక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు రిజల్ట్ మంచిగా వచ్చిందండి. ఇది కొట్టి ఇది వాస్తవానికి పనిచేస్తా చేయడానికి ఒక 2 మళ్ళకు కొట్టకుండా ఆపినామండి. దానికి డిఫరెన్స్ ఉంది. తేడా చూసారు, గమనించారు. తేడా చూసి అంటే అప్సైడ్ రైతులు వాడొచ్చా? వాడొచ్చండి. ఉపయోగం అండి. రైతులకు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుతుందిగా. పెంచుతుంది. ఇదే అండి రైతు సోదరులు, ఎవరైనా సరే అప్సైడ్ వాడుకోవడం ద్వారా పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎలా వాడాలని తెలుసుకొని వాడగలిగితే బాగుంటుంది. ధన్యవాదాలు.